హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ మార్కెట్లో ఇప్పుడు ఐఫోన్ నుంచి సెరామిక్ షేడ్ కనబడుతుంది అండ్ బడ్జెట్ ఫోన్స్ లో డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ కనబడుతుంది అండ్ కార్నింగ్ గొరిల్లా ఇప్పుడు విక్టస్ ఉంది, విక్టస్ 2 ప్రొటెక్షన్స్ ఉన్నాయి. వీటిలో అసలు ఏది బెస్ట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ లో వచ్చే స్మార్ట్ ఫోన్స్ లో కానివ్వండి, వేరబుల్ గ్యాడ్జెట్స్ లో కానివ్వండి, అన్నింటిలో ఎటువంటి ప్రొటెక్షన్ ఉన్న గ్లాసెస్ ని మనం ఉపయోగించుకోబోతున్నాం. అసలు ఈ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఎలా తయారవుతుంది అండ్ తయారైన వాటిలో ఇప్పుడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 1 నుంచి 6 వరకు, తర్వాత విక్టస్ నుంచి విక్టస్ 2 వరకు ఏ లెవెల్స్ లో ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఎవ్రీ వీడియోలో మీకు ఎలా అయితే షార్ట్ చేసి ప్రతి విషయాన్ని క్లుప్తంగా మీకు వివరిస్తానో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమయ్యే విధంగా మాట్లాడతా. వీడియో ఎక్కడ మీకు బోర్ కొట్టను, అదొక్కటి మాత్రం నా వైపు నుంచి నేను షూర్ గా చెప్పగలను. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి. కొద్దిగా వర్త్ ఉంది ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీద ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకు కూడా యూట్యూబ్ సజెస్ట్ చేసిద్ది. లేదు కంటెంట్ నచ్చి ఫాలో అవుతాను అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. 50,000 మంది సబ్స్క్రైబర్స్ కి ఒక 3-4,000 సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాను. ఒకవేళ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫస్ట్ పాయింట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ మనకి 2006లో మొదలైంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 1 అని చెప్పని అసలు మనకి ఎలా ఇంట్రడ్యూస్ అయింది అంటే 2007లో యాపిల్ నుంచి ఫస్ట్ డివైస్ యాపిల్ ఐఫోన్ 1 లాంచ్ అయింది కదా, అందులో ఈ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 1 ఉపయోగించారు. అక్కడ నుంచి ఇంకా వీళ్ళకి మైలేజ్ స్టార్ట్ అయింది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 1 కి. 2006లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 1 వచ్చింది, మళ్ళీ 2012లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 వచ్చింది. ఆ తర్వాత అలా కంటిన్యూ చేసుకుంటూ 2018 కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 దగ్గర ఆగారు. 2020లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్ నో ఇప్పుడు 2022-2023లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 నడుస్తుంది. రైట్ నో ఇప్పుడు అసలు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఎలా తయారవుతుంది దాని గురించి మాట్లాడుకుందాం. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అనే కాదు, డ్రాగన్ టైల్ అయినా, స్కాచ్ సెన్సేషన్ అయినా, లేదా సెరామిక్ షీల్డ్ ఏవైనా కానీ ఇవి డిస్ప్లేల కిందకి రావు, ఒక కవర్ షీట్ లేదా ఒక కవర్ గ్లాస్ కిందకి వస్తాయి. డిస్ప్లే మీద కవర్ గ్లాస్ ఆర్ కవర్ షీట్ కిందకి. దీని తయారీలో మొత్తం 2 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది కొంచెం ఈజీనే, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సెకండ్ స్టెప్ మాత్రం కొంచెం డీటెయిల్డ్ గా వినండి. కొద్ది కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి కానీ ప్రతి చిన్న విషయం మీకు అర్థమయ్యేలానే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ని ఫ్యూజన్ డ్రా ప్రాసెస్ అంటారు, సెకండ్ స్టెప్ ని అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అంటారు. ఫస్ట్ అసలు ఈ ఫ్యూజన్ డ్రా ప్రాసెస్ అనేది ఒక కోర్ ప్రాసెస్ అని చెప్పాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా హైలీ ఆటోమేటెడ్ ప్రాసెస్. గ్లాస్ తయారు చేసే ముందు, తయారు చేసిన తర్వాత, ఓవరాల్ గా డిస్ప్లే యూనిట్ మీదకి వెళ్ళేంత వరకు కూడా కంప్లీట్లీ ఆటోమేటెడ్ ప్రాసెస్. ఒక మనిషి కూడా డైరెక్ట్ గా ఇంటర్ఫియర్ అవ్వరు. ఈ ఫస్ట్ ప్రాసెస్ లో ఒక థిన్ కవర్ గ్లాస్ షీట్ ని మనకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కానీ ఆ గ్లాస్ కి ఎటువంటి రెసిస్టెంట్ ఈ ఫస్ట్ ప్రాసెస్ లో జరగదు, సెకండ్ ప్రాసెస్ లో జరిగింది. ఈ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తయారు చేయడానికి ఏవైతే రా మెటీరియల్స్ ఉంటాయో ఆ రా మెటీరియల్స్ అన్నింటినీ ఫస్ట్ మెల్ట్ చేస్తారు. మెల్ట్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ కండిషన్ కి తీసుకొచ్చి కండిషన్ లో ఉండగా ఈ మోల్టన్ గ్లాస్ ని బ్లెండ్ చేస్తారు. బయట మనం చూస్తూ ఉంటాం కదా, హై టెంపరేచర్స్ లో గ్లాస్ ని ఎలా బ్లెండ్ చేస్తారో అలానే దీన్ని కూడా బ్లెండ్ చేస్తారు. ఆ తర్వాత ఈ మోల్టన్ గ్లాస్ అంటే ఏదైతే ఈ కరిగిన గ్లాస్ ఉందో దీన్ని ఒక ట్రఫ్ అనే ఫీడ్ లోకి చేరుస్తారు. దీన్నే మనం ఐసో పైప్ అని కూడా పిలుస్తూ ఉంటాం. కానీ ఇందాక ఏదో ట్రఫ్ అన్నో, ఆ ట్రఫ్ అంటే ఏంటి అంటే నారో ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ అనుకోండి, అంటే ఒక కంటైనర్ షేప్ లో కనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే పైన ఒక చిన్న దారిలాగా మోల్టన్ గ్లాస్ అంటే కరిగిన గ్లాస్ ఏదైతే ఉంటుందో అది పడుతూ ఉంటుంది. ట్రఫ్ అని నేను ఏదైతే చెప్పానో కంటైనర్ బాక్స్ లాంటిది, దాని మీద ఈవెన్ గా అంటే గ్లాస్ అనేది అటు ఇటు సరి సమానంగా మనకి స్ప్రెడ్ అయ్యేలాగా వీళ్ళు జాగ్రత్తగా తీసుకొని ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు. సో దట్ ఈ ట్రఫ్ మీదుగా వీళ్ళకి కావాల్సిన ఈ అల్ట్రా థిన్ షీట్, కవర్ షీట్ ఏదైతే ఉంటుందో అది కొన్ని మైక్రాన్స్ లో వీళ్ళు మెజర్ చేయడం జరుగుతుంది. కవర్ గ్లాస్ అనేది తయారవడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అనేది ముగిస్తుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఒక గ్లాస్ కి ఇక్కడే మనకి రెసిస్టెంట్ వస్తుంది, అంటే ఈ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఈ సెకండ్ స్టెప్ వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్న ఏదైతే థిన్ షీట్ ఉందో, గ్లాస్ థిన్ షీట్, దీనికి కెమికల్ స్ట్రెంథనింగ్ జరుగుతుంది. అంటే కెమికల్స్ యూస్ చేసి ఒక స్ట్రాంగ్నెస్ ఇవ్వడం జరుగుతుంది. దీన్నే అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అని చెప్పని పిలుస్తూ ఉంటాం. ఫస్ట్ మదర్ షీట్ ఏదైతే ఉంటుందో, అంటే ఇందాక మనం కంటైనర్ బాక్స్ లో ఒక షీట్ ని దింపాం కదా, ఆ షీట్ ని మదర్ షీట్ అని పిలుస్తూ ఉంటాం. గ్లాస్ యాక్చువల్ గా, కాకపోతే మన భాషలో మనం షీట్ అని పిలుస్తూ ఉంటాం. ఈ మదర్ షీట్ నుంచి ఇండివిజువల్ గ్లాస్ పీసెస్ ని, అంటే ఒక ఫోన్ కి 6.7 ఇంచ్ కావాలనుకోండి, అలా ఇండివిజువల్ గ్లాస్ పీసెస్ ని కట్ చేసి ఒక్కొక్క ఇండివిజువల్ పీస్ కి ఈ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. ఈ గ్లాస్ పీస్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్లి మాల్టన్ సాల్ట్ అంటే సాల్ట్ ని కరిగించిన బేస్ ఒకటి ఉంటుంది, ఆ బేస్ లో ఉంచుతారనమాట. సాల్ట్ ని ఎంత వరకు కరిగిస్తారంటే 400 డిగ్రీ సెల్సియస్ లో సాల్ట్ అనేది కరిగి ఉంటుంది. ఇక్కడే అసలైన కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఈ గ్లాస్ మీద ఏదైతే చిన్న చిన్న అయాన్స్ ఉంటాయో, సోడియం అయాన్స్, అవన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. అండ్ లార్జర్ అయాన్స్ ఏవైతే ఉంటాయో సాల్ట్ నుంచి, పొటాషియం అయాన్స్ ఏవైతే ఉంటాయో, ఆ పొటాషియం అయాన్స్ అనేవి ఓవరాల్ గా ఈ గ్లాస్ మీద ఉండే ఎక్కువ స్పేస్ ని ఆక్రమించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ చిన్న చిన్న అయాన్స్, సోడియం అయాన్స్ కొంచెం తక్కువ అయ్యి పొటాషియం అయాన్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు ఈ స్టేట్ ఆఫ్ గ్లాస్ ని బయటకు తీసి వెంటనే కూల్ చేసి ఈ లార్జ్ అయాన్స్ మొత్తాన్ని ప్రెషరైజ్ చేసి ఈ గ్లాస్ మీద మనకి కంప్రెస్ చేసి ఉంచుతారు. ఈ సిచ్యువేషన్స్ లో గ్లాస్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. ఆ స్ట్రెస్ ని తట్టుకొని థిన్ షీట్ ఆఫ్ గ్లాస్ ఏదైతే ఉందో దానికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అనేది వచ్చింది. సో దిస్ లేయర్ ఆఫ్ కంప్రెషన్ క్రియేట్స్ రెసిస్టెన్స్ టు ద గ్లాస్. సో ఇక్కడతో అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది. దీని తర్వాత దీన్ని తీసుకొని పోయి మనం డిస్ప్లే మీద ఏర్పరచుకొని ఫోన్ కి ఎక్విప్ చేసుకొని ఇంకా ఫోన్ సోల్డ్ అవుట్. సో గ్లాస్ ఎలా తయారు చేయాలో నేర్చేసుకున్నాం. మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాను అనుకోమాకండి. కంటెంట్ నచ్చి వర్తుంటే మాత్రం లైక్ చేయండి ఇప్పుడే. లేదనుకుంటే ఇంకా వీడియో చూస్తూ డిస్టర్బ్ అవ్వకుండా ఇంకెక్కడైనా లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి. అండ్ కంటెంట్ వర్త్ ఉండి ఒకవేళ ఫాలో అవ్వాలనుకుంటే రెగ్యులర్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. 50,000 మంది సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నా. ఇప్పుడు ఎక్కువ మాట్లాడే
అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 1, 2, 3, 4, 5, 6 అండ్ విక్టస్ 2 డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ అండ్ యాపిల్ వాళ్ళు యూస్ చేసే సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ అన్నింటికంటే ఎక్కువ ప్రొటెక్షన్ దేనికి ఇచ్చారు అంటే రైట్ నో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అన్నింటికంటే ఎక్కువ రెసిస్టెంట్ ఉన్న గ్లాస్ అని చెప్తున్నారు. తర్వాత విక్టస్ కంటే కూడా సెరామిక్ షీల్డ్ రైట్ నో ఇప్పుడు 15 Pro Max ఏదైతే నడుస్తుందో దీంట్లో ఉన్న గ్లాస్ కొంచెం ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. ఈ డ్రాగన్ టైల్స్ ప్రొటెక్షన్ ఎంత వరకు అంటే మోస్ట్లీ 15,000, 20,000 రూపీస్ లోపల, ఇంకా గిరిగి చెప్పాలంటే 15,000 రూపాయల లోపల మాత్రమే ఈ డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ ఉంటే బాగుంటుందని చెప్పని ఈ టెస్టులు చేసే వెబ్సైట్స్ అన్నింటిలో ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, 20,000-25,000 కూడా డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ తీసుకొస్తున్నాయి వివో లాంటి బ్రాండ్స్. అండ్ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి 25,000-30,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ఇస్తూ ఉంటారు. వాటిని మనం యాక్సెప్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్గా ఇంకా ఆ ప్రైస్లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫోన్ 1 మీటర్ నుంచి పడేసినా కానీ 75% వరకు రెసిస్టెంట్ ఇవ్వగలదు, అంటే ప్రొటెక్షన్ ఇవ్వగలదు. డిస్ప్లే ఇంపాక్ట్ అయ్యేలా పడేసినా కానీ 75% వరకు రెసిస్ట్ అవ్వగలవు. కానీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కాకుండా గొరిల్లా గ్లాస్ 3, గొరిల్లా గ్లాస్ 4, గొరిల్లా గ్లాస్ 2 వేస్తే 1 మీటర్ డిస్టెన్స్ నుంచి కూడా 25% వరకు మాత్రమే వాటికి రెసిస్టెంట్ పవర్ ఉంటుంది. అంటే ఫోన్ పడేస్తే 1 మీటర్ డిస్టెన్స్ నుంచి 25% వరకు సేవ్ చేసుకోగలవు, కానీ మిగతా 75% వరకు డిస్ప్లే ఎగిరిపోయింది. అండ్ ఫ్యూచర్లో మనం యూస్ చేసే డివైజెస్కి ఎటువంటి ప్రొటెక్షన్ వస్తుందంటే మోస్ట్లీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్సే వస్తూ ఉంటాయి. సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ అయితే ఓన్లీ యాపిల్ డివైజెస్లో మనం చూస్తూ ఉంటాం. అండ్ సాఫైర్ కూడా మోస్ట్లీ మనం యాపిల్ డివైజెస్లో చూస్తాం. ఫ్యూచర్లో హై అండ్ డివైజెస్లో మనం సాఫైర్ చూడొచ్చు, సామ్సంగ్ లాంటి బ్రాండ్స్లో కూడా. బట్ రైట్ నో కపుల్ ఆఫ్ ఇయర్స్లో మాత్రం మోస్ట్లీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్సే మనం చూస్తూ ఉంటాం. ఇంకా వివో లాంటి బ్రాండ్స్లో ఉంటారా, ఇంకా ఈ డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ మనకు తప్పదు, ఫోన్ పడిందంటే బొంబాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నేను మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి అనుకుంటున్నా. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కానీ ఫస్ట్ నేను చెప్పినట్లు ఒకవేళ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. రెగ్యులర్ గా మన ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.